ఐఐటీలో సీటు కొడతావనుకుంటే ఇలా వీణ వాయిస్తున్నావేంటమ్మా? రెండు ఎందుకు చేయకూడదు అత్తా? నువ్వు డాక్టర్ అవుతావు అనుకుంటే ఈ బాస్కెట్ బాల్ గోలేంట్రా? టెన్షన్ పడకు మాయా, రెండు చూసుకుందాం. అలా ఎలా కుదురుతుంది? రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఇప్పుడు సాధ్యమే. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. ఇరాన్లో హింసాకాండ చెలరేగుతోంది. నిరసనకారులపై ఇరాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఖొమేనీకి వ్యతిరేకులకు బహిరంగ ఉరి తీయాలని నిర్ణయించింది. గత వారం ఓ నిరసనకారుడు అరెస్ట్ అయ్యాడు. ఇర్ఫాన్ సోల్తాన్ని విచారించకుండా ఉరికి ఆదేశాలు ఇచ్చింది అక్కడ ప్రభుత్వం. 26 ఏళ్ల యువకుడి ఉరిపై ప్రజల్లో భయం మొదలైంది. ప్రభుత్వ వ్యతిరేకంగా నిరసన చేయొద్దంటూ హెచ్చరికలు చేపట్టారు. దీంతో ఉరి తీస్తే ప్రభుత్వంపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ ట్రంప్ కూడా హెచ్చరిస్తున్నారు. ఆందోళనకారులను అమెరికా ప్రోత్సహిస్తోంది. టెహ్రాన్లోని మతవేత్తలకు ట్రంప్ హెచ్చరించారు. ఇప్పటికే వేల మంది నిరసనకారులు అరెస్ట్ అయ్యారు. మరోవైపు ఉరి శిక్షలు అమలు చేస్తే కనుక ఖచ్చితంగా ఇరాన్పై కఠిన చర్యలు ఉంటాయంటూ ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో ఇరాన్ మాత్రం ఎలాంటి న్యాయపరమైన విచారణ కూడా లేకుండా నిర్దాక్షిణ్యంగా ఉరి శిక్షలు అమలు చేస్తుందనడానికి 26 ఏళ్ల ఇర్ఫాన్ సోల్తాని ఉరిశిక్షే నిదర్శనంగా కనబడుతోంది. కనీసం 5 నిమిషాలు కూడా అతని విచారణకు సమయం కేటాయించలేదని తెలుస్తోంది. 5 నిమిషాలు కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు అనుమతిచ్చారు. ఆ తర్వాత అతనికి ఉరిశిక్ష వేస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బుధవారం రోజు ఉరిశిక్ష అమలుకు సిద్ధమవుతున్న వేళ ప్రస్తుతం అక్కడ దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నెడుతున్నాయి. అతన్ని ఉరి తీయొద్దంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అటు అమెరికా కూడా జోక్యం చేసుకుంది. ఉరిశిక్ష కనుక అమలు చేస్తే ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా హెచ్చరిస్తున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా జరిగిన అల్లర్లో ఇప్పటికే వేలాది మంది మరణించినట్టుగా నివేదికలు అందుతున్నాయి. ఇప్పటికే అధికారిక నివేదికల ప్రకారం 2500 మందికి పైగా చనిపోయారని తెలిస్తే అనధికారిక నివేదికల ప్రకారం 12,000 మందికి పైగా మృత్యువాత పడ్డట్టుగా అక్కడి ప్రతిపక్ష మద్దతు కొన్ని వెబ్సైట్లు వెల్లడిస్తున్నాయి. ఆ కథనాల ప్రకారం 10-12 మందికి పైగానే ఇప్పటికే మృత్యువాత పడ్డారు. టెహ్రాన్, షిరాజ్, రస్తో లాంటి ప్రాంతాల్లో భారీగా నిరసనకారులను అక్కడి ప్రభుత్వం అలాగే ఐఆర్జీసీ హత్య చేసినట్టుగా ఆ నివేదికలు చెప్తున్నాయి. ఇక హాస్పిటల్లో ఎక్కడ చూసినా శవాల కుప్పలు కనిపిస్తున్నట్టుగా తెలుస్తున్నాయి. మొత్తం మీద ఇరాన్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఇరాన్ నెత్తిరోడుతోంది. పూర్తిగా అల్లకల్లోలంగా మారిన పరిస్థితి. ఒకసారి ఇరాన్లో ఉన్న ప్రస్తుత పరిస్థితిని చూద్దాం. ఇరాన్లో ప్రజాస్వామ్యానికి మద్దతుగా నిరసనలో పాల్గొన్న 26 ఏళ్ల యువకుడు ఇర్ఫాన్ సోల్తానికి ఉరిశిక్ష విధించనున్నట్లు అక్కడి మానవ హక్కుల సంస్థలు వెల్లడించాయి. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు కారణమైంది. రాజధాని తెహ్రాన్ సమీపంలోని షిరాజ్ నగరంలో జరిగిన నిరసన సందర్భంగా సోల్తాన్ని గత వారం అరెస్ట్ చేశారు. సరైన విచారణ లేకుండా జనవరి 14న అతనికి ఉరిశిక్ష అమలు చేయనున్నట్లు కుటుంబానికి సమాచారం అందింది. నార్వేకి చెందిన మానవ హక్కుల సంస్థ ఇరాన్ హ్యూమన్ రైట్స్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. ఇక ఇప్పటి వరకు నిరసనలో దాదాపు వేలాది మంది మరణించినట్టు ఈ సంస్థ చెప్తోంది. వాస్తవ సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టుగా హెచ్చరిస్తున్నారు. ఇక ఇప్పటికే ఇంటర్నెట్ షట్డౌన్ కారణంగా ఈ వ్యవహారాలన్నీ కూడా ధృవీకరించడం కష్టమవుతుంది. ఇప్పటి వరకు దాదాపుగా వేల సంఖ్యలో అరెస్టులు కొనసాగుతున్నాయి. అటు మరోవైపు సోల్తాని ఉరిశిక్షను ఆపాలంటూ ప్రపంచ దేశాలకు మరో మానవ హక్కుల సంస్థ నేషనల్ యూనియన్ ఫర్ డెమోక్రసీ ఇన్ ఇరాన్ విజ్ఞప్తి చేస్తోంది.
సుల్తాన్ చేసిన నేరం ప్రజాస్వామ్యం కోసం తన గొంతు వినిపించడం మాత్రమేనంటూ ఈ సంస్థలు చెప్తున్నాయి. ఇక మరోవైపు షిరాజ్లో శనివారం నిరసనల సమయంలో సుల్తాన్ని అరెస్ట్ చేశారు. సుల్తాన్పై దేవునిపై యుద్ధం చేస్తున్నాడనే అభియోగం మోపబడింది. ఇది ఇరాన్ చట్టాల ప్రకారం మరణశిక్షకు దారితీస్తోంది. న్యాయవాదిని కలిసే హక్కు కూడా అతనికి నిరాకరించబడిందంటూ అక్కడి సంస్థలు ఆరోపిస్తున్నాయి. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ నేతృత్వంలోని ప్రభుత్వం అసమ్మతిని అణిచివేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మానవ హక్కుల సంస్థలు ఆరోపిస్తున్నాయి. సుల్తాన్కి ఉరిశిక్ష అమలవుతుందా లేదా అన్నది ఇంకా ధృవీకరించబడలేదు. ఇక ఈ ఘటన ఇరాన్లో ప్రజాస్వామ్య ఉద్యమాలపై అంతర్జాతీయ ఒత్తిడి పెరుగుతుందా లేదా, ప్రభుత్వం మరింత కఠిన చర్యలు తీసుకుంటుందా అనేది మాత్రం ఆసక్తికరంగా మారుతోంది. సో మొత్తం మీద మరోవైపు నిరసనకారులను ఉరితీస్తే తీవ్ర పరిణామాలుంటాయంటూ డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి తీవ్ర హెచ్చరికలైతే జారీ చేశారు. ఉరితీసే చర్యలకు పాల్పడితే అమెరికా అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుందంటూ స్పష్టం చేశారు. ఇక ఉరి శిక్షల గురించి తాను ఇప్పటివరకు వినలేదు, కానీ అలా చేస్తే కొన్ని పరిణామాలు చవిచూడాల్సి వస్తుందంటూ, ఇరాన్ అటువంటి చర్యలు దిగితే తాము చాలా కఠినంగా స్పందిస్తామంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. మరోవైపు సుప్రీం నేత ఖమేనీకి వ్యతిరేకంగా ప్రజలు తమ నిరసనలు కొనసాగించాలంటూ ట్రంప్ సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చారు. నిరసనకారులకు అవసరమైన సహాయం అందుతుందంటూ కూడా ఆయన తెలిపారు. اینو خرید نبرده اینو خرید نبرده بچه میگن خیلی محکم ما خیلی جدی باید باشیم وسط جمع محکم صدامون همه بشنیم خب اینو خرید نبرده اینو خرید نبرده. కరెన్సీ విలువ పడిపోవడం, అవినీతి పెరగడం, నిత్యావసర ధరల వస్తువులు పెరుగుదల, ద్రవ్యోల్బణం అమాంతం ఆకాశాన్ని అంటడంతో డిసెంబర్ 28 నుంచి ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు మిన్నంటాయి. ఇప్పటికీ దాదాపు 20 రోజులకు చేరుకుంది. 20 రోజులకు పైగానే, అంటే 3 వారాలు కూడా దాటింది. ఈ నేపథ్యంలో ఇరాన్లో దాదాపు వేలాది మంది నిరసనకారులను ప్రభుత్వం పొట్టన పెట్టుకుందంటూ అక్కడి మానవ హక్కుల సంస్థలు ఆరోపిస్తున్నాయి. దీంతో ఇరాన్లోని మతాధికారుల ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు స్థానికులు అలాగే యువత పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసన చేపడుతున్నారు. మరోవైపు నిరసనకారులపై అణచివేత ఆపితే చర్చలకు సముఖంగా ఉన్నామంటూ అమెరికా చెప్తోంది. మరోవైపు ఇటు అమెరికా ఇరాన్పై చర్యలు తీసుకునే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఇరాన్పై చర్యలకు రంగం సిద్ధమైనట్టు కూడా తెలుస్తోంది. మొత్తం మీద అటు అంతర్జాతీయంగా ఇరాన్ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రాచ్యంలో మరొకసారి ఇరాన్ వ్యవహారం అనేది పూర్తిగా అగ్ని రగులుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్లో పరిస్థితులు చక్కదిద్దేందుకు అమెరికా జోక్యం చేసుకుంటుందన్న వార్తల నేపథ్యంలో ఇరాన్ మాత్రం అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ తిరిగి హెచ్చరికలు పంపుతోంది. తమ దేశంపై కనుక దాడి చేస్తే తాము అమెరికాతో పాటు అమెరికా ఎయిర్ బేస్లతో పాటు ఇజ్రాయెల్ భూభాగంపై దాడులకు సిద్ధమంటూ తిరిగి హెచ్చరికలు జారీ చేస్తుంది. మొత్తం మీద ఇరాన్ వ్యాప్తంగా ఇంటర్నెట్ బ్లాక్అవుట్ కారణంగా అక్కడ ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి తెలియడం లేదు. దీంతో ప్రస్తుతం ఇరాన్లో పరిస్థితులు పూర్తిగా చేయి దాటిపోయాయంటూ వార్తలు వస్తున్నాయి. అయితే అమెరికాతో పాటు అంతర్జాతీయ దేశాలు ఎలాంటి దృష్టి సారిస్తున్నాయి, ముఖ్యంగా అమెరికా ఎలాంటి చర్యలు దిగబోతుంది, దిగుతూ ఎలాంటి పర్యవసానాలు ఉంటాయని మాత్రం ప్రస్తుతం ఆసక్తికరంగా మారుతోంది.
와 생체 지방교신 과 사트장 모창 제동을 하는 애처럼 이어 달인 나라